అవును, ఆర్యభట్టకి ఆర్సీబీ అంటే ఇష్టమా? ఆర్యభట్ట ఎవరో తెలుసు కదా, అదే జీరో కనిపెట్టాడే అతను. ఆర్సీబీకి ఒక్క ట్రోఫీ కూడా లేదు కదా. సో ఈ లేదు అనే పదాన్ని యూజ్ చేయకుండా మాకు కూడా 0 ట్రోఫీస్ ఉన్నాయని చెప్పాడంట. అంతేకాదు ఎన్ని రికార్డులు బ్రేక్ చేసినా కూడా ఆర్సీబీకి ఉన్న 49 రికార్డ్ ని ఎవరు బ్రేక్ చేయలేరు అని ఫ్యాన్స్ నిన్నటి నుంచి భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. ట్రోల్ చేయకుండా ఏం చేస్తారు లేబ్బా, 2 సార్లు ఫైనల్లో ఓడగొట్టినారు, 2 సార్లు ప్లే ఆఫ్స్ కి పంపించకుండా చేశారు. ఇది సరిగ్గా గుర్తులేదు కానీ ఒకసారి ఎలిమినేటర్ లో కూడా ఓడించారనుకుంటా. అండ్ ఇప్పుడు వాళ్ళకున్న ఒకే ఒక్క రికార్డ్ ని కూడా లాగేసుకున్నారు. అదే నిన్న 277 కొట్టింది కదా అది. ఇన్ని లాక్కుంటే పాపం ఎవరికన్నా బాధ అనిపిస్తుంది లేబ్బా. యాక్చువల్గా ఈ ఒక్క రికార్డే కాదు, మోస్ట్ నెంబర్ ఆఫ్ సిక్సెస్ కొట్టింది నిన్న మ్యాచ్ లోనే. అండ్ 2 టీమ్స్ యొక్క స్కోర్ కలిపితే 500 రావడం అనేది కూడా నిన్ననే ఫస్ట్ టైం. సో టోటల్ గా నిన్న 3 రికార్డులు అయితే పడ్డాయి. ఆ పడకుండా ఏం చేస్తుంది, మామూలు కొట్టినారా ఇంది, సాగు కొట్టి పెట్టినారు. దీని అమ్మ వాళ్ళు కొట్టే కొట్టుడికి ఫస్ట్ ఇన్నింగ్స్ లో బాల్ ఇరిగిపోయింది. దేవా కాటిరమ్మ కొడుకు అది రీల్, క్లాజన్ కాటిరమ్మ కొడుకు ఇది రియల్. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే అది కొట్టడం కాదు, వంగా పెట్టి మింగడం. పాపం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ అప్పుడే కొంచెం డిసప్పాయింట్ అయింటాడు. ఎందుకంటే జస్ట్ 4 runs తో ఓడిపోవడం అనేది ఎవరు డైజెస్ట్ చేసుకోలేని విషయమే. అందుకే అది మైండ్ లో పెట్టుకున్నాడేమో, వచ్చిన ప్రతి బాల్ ని వెనకాల నుంచి లేపారు నొక్కినాడు. ఏంది వీడు క్లాజన్ ఒక్కడే పోగొడుతున్నాడు అనుకోకండి. ఇప్పుడు మన హెడ్ మాస్టర్ అభిషేక్ శర్మ నిజం చెప్పాలంటే సడన్ గా ఒక తుఫాన్ వస్తే ఎట్లుంటది అట్లే అనిపించింది బాబు వీళ్ళు ఆడుతుంటే. అసలు 10 ఓవర్లు కూడా కాలే అప్పుడే 100 కొట్టేశారు. అండ్ 12 ఓవర్లకే 150. నాకు తెలిసి వీళ్ళిద్దరు ఇంకొంచెం సేపు ఉండింటే 300 ఈజీగా టచ్ అయ్యేది. ఎందుకంటే వికెట్ పడింది అనుకోండి, అవతల ఉన్న బ్యాట్స్మెన్ కొంచెం చూసి ఆడతాడు. అందుకే మీరు గమనిస్తే క్లాజన్ మార్కర్ ఆడుతున్నా కూడా ఒక 2-3 ఓవర్స్ ఏమో కొంచెం స్లో అయిపోయింది. తర్వాత ఉంటది పోతే పోతుందని పెరిగినాడు అనుకుంటే అది వేరే విషయం. క్లాజన్ గురించి తెలిసిందే. సో అతన్ని పక్కన పెడితే హెడ్ అభిషేక్ మాత్రం నువ్వా నేనా చూద్దాం బా, నువ్వెంత దూరం కొడతావు నేను ఎంత దూరం కొడతాను అన్నట్టే ఆడారు. అండ్ దీంట్లో ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే మార్కం కూడా హాఫ్ సెంచరీ కొడతాడు అనుకున్నా, కానీ అవుట్ అవ్వకుండా మంచి సపోర్ట్ అయితే ఇచ్చాడు. ఎందుకంటే క్లాజన్ అక్కడ ఆల్రెడీ పెరుగుతున్నాడు. సో ఇంకొకరు వికెట్ ని కాపాడుకుంటే చాలు. అంతా బాగానే ఉంది. ఫైనల్ గా 277 అయితే కొట్టారు. సో ఇంత పెద్ద స్కోర్ చూసాక ప్రతి ఒక్కరు ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనుకుంటారు. కానీ ఎందుకో బౌలింగ్ మీద కొంచెం ఫోకస్ పెట్టలేదు అనిపించింది. మధ్యలో తిలక్ వర్మ అవుట్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే తను ఉండే ఫ్లోకి కొట్టేసాడు ఈజీగా. అందుకే ఎప్పుడైతే ఈ మనిషి అవుట్ అయ్యాడు ఊపిరి పిలుచుకున్నట్టయింది ఎస్ఆర్హెచ్ కి. హైలైట్ ఏంటంటే భువనేశ్వర్ దాంట్లో అంత కొడతారని ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా ఫస్ట్ 2 ఓవర్స్ లో. మళ్ళీ 3rd 4th ఓవర్ లో దుమ్ము దులిపేసినాడు. ఇదే ఫోకస్ ఫస్ట్ వేసిన 2 ఓవర్ల మీద పెట్టింటే ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదు ముంబై వాళ్ళు. ఇంత స్కోర్ వీళ్ళు ఎక్కడ కొట్టాలే అన్న ఇదితో వేసినట్టే అనిపించింది లైట్ గా. సో నెక్స్ట్ నుంచి బౌలింగ్ మీద ఇంకొంచెం కేర్ తీసుకుంటే బాగుంటది. అండ్ ఇంకా సెకండ్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే కూడా సేమ్, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పీక్తనే ఉన్నారు. రోహిత్, నమన్, ఇషాన్, తిలక్, డేవిడ్ అందరూ పీకినారు. అసలు బిగినింగ్ లో రోహిత్, ఇషాన్ కొడుతున్నారు కదా, అప్పుడే భయం పట్టుకుంది. దీనమ్మ వీళ్ళైందిరా ఇట్లా కొడుతున్నారు, ఇది కానీ ఆపకుంటే ఖచ్చితంగా వీళ్ళే గెలుస్తారు అనుకున్నా. తర్వాత బ్రేక్ త్రూ వచ్చింది. ఇషాన్ బాయ్, తర్వాత రోహిత్ బాయ్, మళ్ళీ కొంచెం సేపు తిలక్ వర్మ తగులుకొని అందరినీ కొంచెం సేపు షేక్ చేశాడు. ఇప్పుడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎంట్రీ ఎందుకో కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అనిపించింది. చెప్పాలంటే తన ఎంట్రీ అదిరిపోయింది. డాన్స్ వేసుకుంటూ ఊకుంటూ వచ్చాడు, అలాగే వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇక్కడ హార్దిక్ వెళ్ళిపోయాడంటే డేవిడ్ ఉన్నాడు. ఈ మనిషి ఏం తక్కువ కాదు కదా, చాలా మ్యాచెస్ ని క్లోజ్ వరకు తెచ్చాడని కొన్ని మ్యాచెస్ ని గెలిపించాడు కూడా. కానీ ఈసారి మాత్రం అలా కుదరలేదు. ఏదైతేనేం లేబా, మరీ తక్కువ స్కోర్ లో కాకుండా చాలా దూరం వరకు వచ్చారు. అసలు ఇంకోటి నాకు నచ్చని విషయం ఏంటంటే హార్దిక్ ని భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు. నార్మల్ గా పబ్లిక్ ట్రోల్ చేసినా ఏమన్నా అనుకోవచ్చు, రిటైర్డ్ అయిపోయినా మన ఇండియన్ ప్లేయర్స్ ట్రోల్ చేస్తున్నారు ఒక రకంగా అయినని. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్ తీసుకోండి. ఇర్ఫాన్ పఠాన్ నుండి టీమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తే మన కెప్టెన్ మాత్రం 120 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేశాడని చెప్పాడు. అండ్ సురేష్ రైనా కూడా కొంచెం హార్దిక్ కి పనిచేసినట్టే ఉంది. 10 ఐపీఎల్ టీమ్స్ కి కూడా రోహిత్ శర్మనే కెప్టెన్. ఎందుకంటే 2 months తర్వాత వరల్డ్ కప్ వస్తుంది. సో ప్రతి టీంలో నుంచి రోహిత్ శర్మనే ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. అసలు ఎందుకు ఇన్ని స్టేట్మెంట్ అని, హార్దిక్ ని కెప్టెన్ గా పెట్టింది మేనేజ్మెంట్. బ్లేమ్ చేస్తే మేనేజ్మెంట్ చేయాలంతే. ఈ హార్దిక్ ముందు ఎలాగున్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, డిఫరెన్స్ ఏం లేదు. మళ్ళీ మీరు అనొచ్చు సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అందుకే ట్రోల్ చేస్తున్నారని. ఇక్కడ రెస్పెక్ట్ అని దేన్ని అంటున్నారో తెలుసా? సిఎస్కే కి ఫీల్డింగ్ సెట్ చేసేటప్పుడు రుతురాజ్ ధోని హెల్ప్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ హార్దిక్ అలా సజెషన్ అడగకుండా ఉండడమే కాకుండా రోహిత్ ని లాంగ్ ఆన్ కి పంపించాడు. సో ఇక్కడ నుంచి మా రోహిత్ కి అన్యాయం జరిగిందని చెప్పి ప్రతి ఒక్కరు భయంకరంగా ట్రోల్ చేశారబ్బా. ఇప్పుడు మేనేజ్మెంట్ తనకి కెప్టెన్ రోల్ ఇచ్చింది, తప్పో రైటో తను ఏం చేయాలో అది చేశాడు. ఎక్స్పీరియన్స్ ఏం లేదంటే ఆల్రెడీ జీటీకి 2 times కెప్టెన్ గా ఉన్నాడు. ఫస్ట్ ట్రోఫీ తీసుకున్నారు, సెకండ్ టైం ఫైనల్ కి వచ్చారు. సో కెప్టెన్ గా అతని రికార్డ్ అయితే బానే ఉంది. సో ఇంకొకరి దగ్గర సజెషన్ తీసుకోవడం అనవసరమే కదా. ఒకవేళ రోహిత్ దగ్గర సజెషన్ తీసుకున్నా కూడా చూడరా వీడేం బీకలేక రోహిత్ ని అడగాల్సి వచ్చింది అంటారు. అంతెందుకబ్బా, రోహిత్ కెప్టెన్ గా చేసినప్పుడు ముంబై ఎప్పుడు ఓడిపోలేదా? ప్రతిసారి కప్పు కొట్టిందా? లేదు కదా. 2018 లో అయితే వరస్ట్ సేమ్ ఎస్ఆర్హెచ్ మీదనే మ్యాచ్ 80 కాల్ అవుట్ అయిపోయింది. అప్పుడు కూడా రోహిత్ ని ట్రోల్ చేయాల్సింది, అప్పుడు చేయలే. ఎందుకు? రోహిత్ అంటే ఇష్టం కాబట్టి. కానీ హార్దిక్ భయ్ అని ఎందుకు ట్రోల్ చేస్తున్నారంటే ఈయనకి బొక్కలు ఉన్నాయి ఎక్కువ. పెద్ద బొక్క ఏంటంటే కాఫీ విత్ కరణ్ షోనే. అక్కడి నుంచి మనోడు చిన్న తప్పు చేసినా కూడా ఏట్లు పడతానే ఉన్నాయి. సో ఇక్కడ ఇష్టమైన రోహిత్ ని పక్కన పెట్టేసి హార్దిక్ ని కెప్టెన్ గా పెట్టారు. సో ఇంకా ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు కదా, వీడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా, ఎప్పుడెప్పుడు వేసుకుందామా అని. అదే జరిగింది అని జరుగుతుంది కూడా. ఏమోలే, ఎన్నెన్నో అనుకుంటాం, ఏవేవో జరుగుతుంటాయి. సో ఇప్పుడు హార్దిక్ చేయాల్సిందంతా ఒకటే బా, భయపడో లేదో బాధపడో కెప్టెన్సీని అయితే వదులుకోకూడదు. అప్కమింగ్ మ్యాచెస్ లో ఫీల్డింగ్ మీద అండ్ బ్యాటింగ్ ఆర్డర్ మీద కొంచెం ఫోకస్
ఫోకస్ పెట్టి టీం ని ఫైనల్ వరకు అన్నా తీసుకుపోవాలి. అప్పుడే ప్రూవ్ చేసుకున్నట్టు. లేకపోతే మిగతా వాళ్ళు అన్నది నిజమైతుంది. అదే ఒక చప్రిని కెప్టెన్ గా పెట్టారని. చూద్దాం మరి హార్దిక్ తనకి ఇచ్చిన బాధ్యతని నిలబెట్టుకుంటాడా లేదా? మీరేమనుకుంటున్నారు? హార్దిక్ కప్పు కొట్టగలడా లేదా? కమెంట్ చేయండి. సర్లే కానీ ఇప్పటి వరకు క్రికెట్ హిస్టరీలోనే మీకు ఇష్టమైన కెప్టెన్ ఎవరబ్బా? కమెంట్ చేయండి.